అరే టీ కొట్టు బాబాయ్, అసలు ఇంతకీ తినడానికి ఏమైనా ఉన్నాయా లేవా? 4 గంటల నుంచి మీరు ఇక్కడే కూర్చుని ఉన్నవన్నీ తిన్నారు, తాగారు. ఇక తినడానికి ఏమీ మిగలలేదు. తినడానికి డబ్బులు ఇవ్వండి. అరే డబ్బులే కదా తీసుకుందు గారు బాబాయ్, మా దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి? పనేమీ లేక మాకు టైం పాస్ కావడం లేదు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు నీకు వచ్చిన నష్టమేమీ లేదు కదా, మేము రావడం వల్ల నీకంతా లాభమే. అందరూ టైం పాస్ అవడానికి ఏవేవో చేస్తున్నారు. మేము చూడు ఇక్కడికి వచ్చి చక్కగా ఎంత బాగా కూర్చున్నామో. డాక్టర్ జట్కా, మనం టైం పాస్ అవ్వడానికి వెళ్ళి చేపలు పడితే బాగుంటుందేమో. చేపలు పట్టడం వేస్ట్. అక్కడికి వెళ్ళి గంటలు గంటలు కూర్చోవాలి. ఒకవేళ చేపలు పడలేదనుకో నోరు మూసుకుని వెనక్కి తిరిగి రావాలి. చాలా బోరు కొడుతుంది. దాని బదులు ఇంకేమైనా చేద్దాం. పోనీ మనం ఒడిసిల్లా ఆట ఆడుకుందామా? అయ్యో ఎవరు అది? నాకు ఇస్తామేంటి? రాయితో నా తల కొట్టింది ఎవరు? బాక్స్ రానయ్య, సారీ, నేను గసిడే రామ్ తరఫున సారీ చెప్తున్నాను. తను నిజంగా మిమ్మల్ని కొట్టాలని అనుకోలేదు. అదిగో ఆ బాటిల్ మీద రాయి పెట్టి దాన్ని కొట్టాలనుకున్నాడు, కానీ కొంచెం గురి తప్పింది అంతే. లగాయతూ మోటార్ వెతుకు నన్ను ఇరికించాలని చూస్తున్నావు. బాక్సర్ అన్నయ్య ఏం జరిగిందంటే? రామ్ గారు పర్వాలేదు, మరేం పర్వాలేదు. చూసావు కదా, బాక్స్ అన్నయ్య ఏమీ పర్వాలేదు అంటున్నాడు. ఇట్స్ ఓకే, ఇంకేం భయపడకు. గసిడే రామ్ ఆయన నిన్ను క్షమించేశారు. రామ్, నేను నీకు గుర్తు ఎలా కొట్టాలో నేర్పిస్తాను. పక్కగా ట్రైనింగ్ అయిపోతావు. ఏమంటావు మోటు, నేర్పించమంటావా? తప్పకుండా మీ దగ్గర నేర్చుకున్నాడంటే అతను గురు చూసుకోవటంలో మాస్టర్ అయిపోతాడు. చూడు, గురి చూసుకొట్టడం అంటే ఇలాగా. మోటు నన్ను పిచ్చివాడిని అనుకుంటున్నాడు. రాయితో కొట్టింది తనేనన్న విషయం నాకు తెలుసు. నింద నీ మీద వేస్తున్నాడు. వద్దు, అయ్యో బాక్సన్నయ్య నన్ను క్షమించండి, పొరపాటైపోయింది. అయ్యో అమ్మో. బాక్సరన్నయ్య, నా స్నేహితుడిని వదిలిపెట్టండి, లేకపోతే ఏం బాగోదు అని చెప్పబోయాను. చూసావు కదా, ఇప్పుడు నేనేమి బాగోలేదు. ఇంకెప్పుడైనా నన్ను రాయితో కొడితే ఏం జరుగుతుందో తెలుసా? అయినా తను కావాలని ఏమైనా కొట్టాడా ఏంటి? పొరపాటున తగిలింది అంతే. ఓ, అంటే నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావా? డాక్టర్ జట్కా, మీరు డాక్టర్ కదా, మీరు చెప్తే తను వింటాడు. మమ్మల్ని వదిలిపెట్టమని బాక్సర్ అనేతో చెప్పండి. నువ్వు నాతో ఏమైనా చెప్పాలా? లేదు బాక్సర్, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నీతో చెప్పాల్సిందేమీ లేదు. నువ్వెంత కొట్టాలనుకుంటే అంత కొట్టు, ఎందుకంటే వాళ్ళు చేసిన పని అలాంటిది. ఓయ్, నువ్వు అసలు స్నేహితుడివేనా? స్నేహ ధర్మం అంటే ఇదేనా? నువ్వు వాళ్ళని విడిపించడం పోయి వాళ్ళని ఇరికించాలని చూస్తావా? అలా చూడండి, ఆ వస్తాదు పాపం చిన్నపిల్లల్ని చేసి వాళ్ళని ఎలా ఏడిపిస్తున్నాడో. పదండి అతని పని చెప్దాం. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. మిమ్మల్ని ఇలా తల్లకిందులుగా వేలాడదీసింది ఎవరు? నా మిత్రుల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరు? చెప్పండి 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 చెప్పండి. సింగం వాళ్ళని వదిలిపెట్టడు. చట్టం మీద ఒట్టు, నేను వాళ్ళని వదిలిపెట్టను. మనం వీళ్ళకి సాయం చేయాలని వచ్చాం. వీళ్ళు మనం ఇంత కష్టపడి కట్టుకున్న తేనె తొట్టనే ఎలా పాడు చేశారో చూడు. పదండి. ఏదో టైం పాస్ కాక ఒప్పుకున్నావు. నువ్వు చెప్పినట చాలా ప్రమాదకరమైంది కసిటేరామ్. టైం పాస్ చేయాలంటే పదండి, బంచీ జంపింగ్ చేద్దాం. అవునవును, బంజీ జంపింగ్ భలే తమాషాగా ఉంటుంది. ఈ ఆట చాలా ఈజీ, ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇక మజా అన్లిమిటెడ్. చెప్పండి, ముందుగా ఎవరు చేస్తారు? నాకు చాలా భయం వేస్తోంది, నేను మాత్రం దూకను. అరే రండి, నేను చూపిస్తాను. ఇది చాలా ఈజీ.
ఇదిగో ఇలా బంజీతో మనం ముందు కట్టుకోవాలి, ఆ తర్వాత దూకాలి. జంప్ చేయడానికి వాళ్ళు ఏమైనా భయపడుతుంటే ఇదిగో అప్పుడు మనం ఈ విధంగా తోసేయాలి. భలే, ఎంత బాగా జంప్ చేశాడు! ఫ్యాంటాస్టిక్! పత్లు, నువ్వు స్పీడ్ గా తోసావు, అందుకే ఈ విధంగా చేయగలిగాడు. లేదంటే తిన్నగా కిందకు వెళ్ళి పాడుండేవాడు. అరే చూసారా ఎంత మజాగా ఉందో. అరే ఘసిటే రామ్, ఇప్పుడు నీ వంతు. ఇప్పుడు నువ్వు డాక్టర్ జట్కా గారితో కలిసి దూకు, నీకు అసలు భయమే ఉండదు. అరే పత్రు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, నేను మాత్రం జంప్ చేయను. ఇది చాలా ప్రమాదకరం అనిపిస్తుంది. Why fear when Chingam is here? ఇలా రండి, ఇద్దరు ఇక్కడ నుంచోండి. హా. ఇప్పుడు ముందుకు చూడండి. హ. సింగం గారు, వాళ్ళకు మీరు ఈ బంజీలు పెట్టడం మర్చిపోయారు. ఓ నో, వాళ్ళని పట్టుకో, వెళ్ళు. ఆ బంజీ జంపింగ్ లో నాకు అసలు మజానే రాలేదు. పదండి, నా కార్ తో స్కై డైవింగ్ చేద్దాం. స్కై డైవింగ్ చేయటం అంటే నాకు మహా ఇష్టం. అరే నువ్వు ఎప్పుడైనా స్కై డైవింగ్ చేసావా? మహా ఇష్టం అని చెప్పడానికి. స్కై డైవింగ్ చాలా ఈజీ. పారాచూట్ తగిలించుకుని కిందకి దూకేయండి. నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు పారాచూట్ ని ఓపెన్ చేయండి. ప్రశాంతంగా కిందకి దిగిపోవచ్చు. పోలీస్ ట్రైనింగ్ లో నేను ఇలాంటి స్కై డైవ్లు చాలా చేశాను. అరే తమ్ముళ్ళు, మీరు ఎక్కడికో వెళ్ళి టైం పాస్ చేయడం ఎందుకు? ఇక్కడే కూర్చోండి, వేడి వేడి సమోసాలు చేశాను, తింటూ టైం పాస్ చేయండి. ఏమంటారు? సమోసాలన్నీ ప్యాక్ చేయి, మేము స్కై డైవింగ్ చేయడానికి వెళ్లాల్సిందే. స్నేహితులారా, అందరూ మీ మీ బ్యాగ్స్ వేసుకోండి. కానీ పెద్దన్నయ్య, ఈ స్కై డ్రైవింగ్ కి బ్యాగ్ కి ఏమిటి సంబంధం? ఆ? ఇవి మీకు తప్పకుండా పనికొస్తాయి మిత్రమా. నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు నాతో పాటే ఉండు. చూడు, ఆకాశంలో పిచ్చుకులాగా చేతులు ఇలా పెట్టుకుని ఎగిరితే ఎంత హాయిగా సంతోషంగా ఉంటుందో. కమ్ ఆన్, డైవ్. అయ్యమ్మా! ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వలయంలా తయారవ్వండి. పట్టుకోండి. వారే వా, భలే సరదాగా ఉంది కదా. లగాయితు, ఇది ఎంత సరదాగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అవును, నేను ఎప్పుడు చెప్తానో అప్పుడే పారాచూట్ ని ఓపెన్ చేయండి. కానీ మనం పైకి ఎలా వెళ్తాం? మనం పైకి కాదు, తిన్నగా కిందకు వెళ్ళాలి. కానీ పారాచూట్ ఓపెన్ చేయాలంటే కారు దగ్గరికి వెళ్ళాలి. నా పారాచూట్ ని నేను కారులోనే పెట్టాను. ఏంటి, నువ్వు అసలు మనిషివేనా మోటు? పారాషూట్ లేకుండా ఎలా దూకేశావు? మరి బ్యాగ్, ఆ బ్యాగ్ లో ఏముంది? ఇందులో సమోసాలు ఉన్నాయి. లగాయితు, ఇక్కడ కూడా సమోసాలు తీసుకొచ్చావా? చింగం గారు, ఏం చేద్దాం? Why fear when Chingam is here? Ha! చెంగం గారు, మీరు మాత్రం పైకి ఎలా వెళ్తారు? మీ పారాచూట్ కూడా కారులోనే ఉంది. మనం అందరం వేసుకున్న బ్యాగ్ లో కూడా నేను సమోసాలే పెట్టాను. అయ్యమ్మా! మోటు పారాషూట్ ఎక్కడుంది? పారాచూట్లన్నీ కారు డిక్కీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? అందరూ అరవండి. అమ్మా! మేడే 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 మేడే. మమ్మీ, కాపాడు. హలో డాక్టర్ జట్కా, హెల్ప్! పారాషూట్ పైన కారు డిక్కీలో ఉంది. మేమందరం మోటు సమోసాలు ఉన్న బ్యాగులు తెచ్చుకున్నాం. ఆ దేవుడి మీద ఉంటూ ఈ
మోటుని అస్సలు నమ్మకూడదు. మనందరినీ పైకి పంపడానికి కంకణం కట్టుకున్నట్టున్నాడు. ఓయ్, కళ్ళు తెరవండి. ముందుగా ఎవరైతే కళ్ళు తెరుస్తారో వాళ్ళని పైకి పంపిస్తాను. And your mark, get set, go! ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? టైం పాస్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అక్కడ కూర్చుని మాకు బోర్ కొట్టేసింది.